హలో ఫ్రెండ్స్, నేను మీ ట్రెండింగ్ శ్రీకాంత్. ఏంటి కొత్తగా బాండీ ముందు పెట్టుకుని కూర్చున్నాను అనుకుంటున్నారా? విషయం ఏంటంటే ఈరోజు మా ఇంట్లో ఆంధ్ర స్పెషల్ అయినటువంటి కోడిగుడ్డు ఉలవచారుని అయితే చేసుకున్నాం. సో చూశారు కదా, ఇది చూస్తుంటేనే నోరు ఊరుతుంది. సో మేము ఎలా చేసుకున్నామో మీకు కూడా చూపిస్తాం, చూడండి. ముందుగా మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని ఒక బౌల్లో పెట్టుకొని ఆ బౌల్ నిండా వాటర్ ఫిల్ చేసి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించండి. ఆ తర్వాత ఒక ఆనియన్ అయితే తీసుకొని అది స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మనమైతే ఆనియన్స్ని ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. మీకు స్లైసెస్గా కావాలంటే స్లైసెస్గా, లేకపోతే చిన్న చిన్న పీసెస్ కావాలంటే పీసెస్గా, యాజ్ యువర్ విష్. ఇప్పటికీ మీకు అయితే డౌట్ వచ్చేసి ఉంటుంది, అదేంటి వీళ్ళు లండన్లో ఉంటున్నారు ఉలవచారు అంటున్నారు ఏంటా అని. చూశారు కదా, ఇందిరా ఫుడ్స్ ఉలవచారు ఇండియా నుంచి అయితే కొరియర్ వేయించుకున్నాం. దీని మీద ఎంఆర్పి అయితే 103 రూపీస్ ఉంది. తర్వాత ఒక చిన్న బౌల్లో వాటర్లో చింతపండు వేసి ఇలా నానబెట్టుకున్నాం. ఇందాక మనం పెట్టిన ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. సో వాటి యొక్క షెల్స్ తీసేసి ఆ ఎగ్స్ అన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ఎగ్స్ చుట్టూ ఈ ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టుకుందాం. ఇలా ఎందుకు పెడతామంటే మనం ఆ ఉలవచారులో వేసినప్పుడు ఆ ఉలవచారు ఫ్లేవర్ అనేది ఈ ఎగ్ మొత్తానికి పడుతుంది. చూశారు కదా, మా ఫ్రెండ్ అయితే ఎగ్స్ అన్నిటికీ హోల్స్ ఎలా పెడుతున్నాడో. ఇప్పుడైతే ఒక కళాయిని మనం గ్యాస్ మీద పెట్టుకొని దాంట్లో ఒక 4 స్పూన్స్ అయితే ఆయిల్ వేసి మనం హోల్స్ పెట్టుకున్న ఎగ్స్ని అయితే దీంట్లో వేసి ఫ్రై చేసుకుందాం. మనమైతే ఒక గరిటె తీసుకొని ఆ ఎగ్స్ మొత్తం ఇలా తిప్పాలి, లేకపోతే ఒక సైడే ఫ్రై అవుతాయి. సో ఇప్పుడు ఒక స్పూన్ అయితే పసుపు వేసుకొని ఆ పసుపు ఫ్లేవర్ ఎగ్స్ అన్నిటికి పట్టేలా ఒక గరిటెతో అయితే తిప్పుకున్నాం ఇలాగా. చూశారు కదా, పసుపు ఫ్లేవర్ అనేది ఎగ్స్ మొత్తానికి పట్టింది. చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది ఇలా ఉంటే. చూశారు కదా, ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఈ ఎగ్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం. సో అదే ప్యాన్లో కొంచెం తాలింపు గింజలు అయితే వేసుకుందాం. వేసుకొని ఇలా రొటేట్ చేద్దాం మాడిపోకుండా. ఇప్పుడు ఉలవచారు ప్యాకెట్ని అయితే కట్ చేసి ఈ కళాయిలో పోసి దాంతోపాటు చింతపండు రసం మరియు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఈ కళాయిలో వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఉలవచారుని మరగనిచ్చి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఉలవచారులో వేసేసి స్లోగా అయితే తిప్పుదాం. ఎందుకంటే స్పీడ్గా తిప్పితే ఆ ఎగ్ అయితే స్మాష్ అయిపోతుంది. చారు అయితే మంచిగా మరిగిన తర్వాత 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాం. ఇంకా దీంట్లో నేను కరివేపాకు అలాంటివి ఏమీ వేయలేదు, ఎందుకంటే ఇది రెడీమేడ్ ప్యాకెట్. ముందుగానే దీంట్లో అన్నీ ఉంటాయి. మనం జస్ట్ కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసుకుందాం. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మా ఫ్రెండ్ని కూడా చూడమన్నాను, తను కూడా చూసి బాగుంది, ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నాడు. ఇంకా మనం తినే సమయం ఆసన్నమైంది. చూశారు కదా ఎంత బాగుందో. చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది. ఇక్కడ నుంచి మన ఛానల్లో అయితే ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకలి అవుతుంది, 2 మినిట్స్ అయిపోయింది. ఆకలి మీద ఉన్నాడు. బాయ్ బాయ్.